ప్రైవేట్ ట్రావెల్స్ ఆగడాలకు కళ్ళెం పట్టం లేదు. మరో డ్రైవర్ నిద్రమత్తులో జోగుతూ బస్సు నడిపాడు. హైవేపై 30 అడుగుల మేర డివైడర్లను బలంగా ఢీకొట్టుకుంటూ వెళ్లి బ్రిడ్జి గోడను ఢీకొట్టి ఆగిపోయింది బస్సు. అదృష్టం కొద్దీ ఆ బస్సులో ప్రయాణికులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ప్రకాశం జిల్లా మద్దిపాడు మండలం గుళ్లాపల్లి దగ్గర వివి వినాయక ట్రావెల్స్ బస్ బీభత్సం సృష్టించింది. హైదరాబాద్ నుంచి కందుకూరు వెళ్తున్న ఈ బస్ గుండ్లకమ్మ బ్రిడ్జిపై డివైడర్లను బలంగా ఢీకొంది. బస్ ముందు భాగం నుజ్జునుజ్జయింది. బస్ డ్రైవర్ నిద్రమత్తులో ఉండడం వల్ల ఈ ప్రమాదం జరిగిందంటున్నారు. అతి వేగంతో ఉన్న బస్ 30 అడుగుల మేర డివైడర్లను ఢీకొట్టుకుంటూ వెళ్లి బ్రిడ్జి గోడను ఢీకొని ఆగిపోయింది. బస్ బ్రిడ్జి గోడను ఢీకొట్టి ఆగిపోయింది. ఇంకా ముందుకు దూసుకెళ్తే గుండ్లకమ్మ నదిలో పడిపోయేది. ప్రాణ నష్టం జరిగుండేది. బస్ ప్రమాదం జరిగిన తీరుపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వెల్లంపల్లి బ్రిడ్జి దగ్గర గుండ్లకమ్మ రివర్ మీద ఉన్నటువంటి బ్రిడ్జి దగ్గర మద్దిపాడు పోలీస్ స్టేషన్ పరిధిలో జాతీయ రహదారి 16 మీద హైదరాబాద్ నుంచి కందుకూరు వెళ్తున్నటువంటి వినాయక ట్రావెల్స్ బస్సు, ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ప్రయాణికులతో ఉంది. ఆ బస్సు బ్రిడ్జి దగ్గరికి వస్తూ ఆ బ్రిడ్జికి దగ్గర సగం పార్ట్, హాఫ్ ఆఫ్ ది బ్రిడ్జి కన్స్ట్రక్షన్లో ఉన్నందువల్ల ఆ బ్రిడ్జి డైవర్షన్ మార్క్స్ పెట్టి సిమెంట్ బ్లాక్స్ పెట్టి క్లోజ్ చేయడం జరిగింది. ఆ డ్రైవరు నిద్రపోయిన కారణంగా దగ్గర ఒక 30 అడుగుల ముందు బ్రేక్ వేసినప్పటికీ కూడా చాలా స్పీడ్తో వస్తున్న కారణంగా ఆ ఇంపాక్ట్కి ఆ కాంక్రీట్ దిమ్మలను గుద్దుకొని బస్సు వెళ్ళిపోయి గుళ్ళకమ్మ రివర్ బ్రిడ్జికి పారాపెట్ వాల్కి ఆనుకోవడం జరిగింది. దీంట్లో బస్సు ముందు బాగా దెబ్బతింది. ఈ బ్రేక్ అప్లై చేయకుండా కనుక ఉన్నట్లయితే బస్సు ప్రయాణికులతో సహా నదిలో పడిపోయేటువంటి పెద్ద ప్రమాదం సంభవించి ఉండేది. ఇది డ్రైవర్ నిద్రపోయిన కారణంగా స్పీడ్ కంట్రోల్ చేసుకోలేక దగ్గరకు వచ్చిన తర్వాత చూసి బ్రేక్ అప్లై చేయడంతో జరిగిందని చెప్పి భావిస్తున్నాం. ప్రైవేట్ ట్రావెల్స్ ఆగడాలకు కళ్ళెం పడేదెప్పుడు? మరో డ్రైవర్ నిద్రమత్తులో జోగుతూ బస్సు నడిపాడు. హైవేపై 30 అడుగుల మేర డివైడర్లను బలంగా ఢీకొట్టుకుంటూ వెళ్లి బ్రిడ్జి గోడను ఢీకొట్టి ఆ బస్ ఆగిపోయింది. అదృష్టం కొద్దీ ఆ బస్సులో ప్రయాణికులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. మా ప్రతినిధి ఫైరోజ్ మరింత సమాచారం అందించడానికి సిద్ధంగా ఉన్నారు. ఫైరోజ్, నిజంగానే పెద్ద ప్రమాదం తప్పింది. ఒకవేళ ఆ డివైడర్ను ఢీకొట్టుకుని ముందుకు గనుక వెళ్ళుంటే నదిలో పడుండేది, ప్రాణ నష్టం జరిగేది. కానీ ఇప్పటికీ ప్రైవేట్ బస్ ఆగడాలకు కళ్ళెం పట్టలేదు. ఎందుకు వాళ్ళ ఎంప్లాయీస్ విషయంలో యాజమాన్యం ఇలా వ్యవహరిస్తోంది? నిద్రమత్తులో ఉన్న డ్రైవర్స్ని అసలు ఎందుకు నడిపే విధంగా చేస్తున్నారు బస్సుని? ప్రైవేట్ ట్రావెల్స్ యజమానులు డబ్బులు దండుకోవడం తప్పితే ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేరవేయడం, అలాగే బస్సు డ్రైవర్లను అంటే హైదరాబాద్ నుంచి కందుకూరు వరకు అంటే దాదాపుగా 400 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఇలా ఇంత కిలోమీటర్లు నైట్ టైం జర్నీ చేసేటప్పుడు 2 డ్రైవర్లను కంపల్సరీగా పెట్టాలి. ఒకవేళ డ్రైవర్లను ఇద్దరు లేకపోతే ఒక డ్రైవర్ మధ్యలో రెస్ట్ తీసుకుని మళ్ళీ బయలుదేరాల్సి ఉంటుంది. ఇలాంటి పరిస్థితులు కూడా కల్పించడంలో ప్రైవేట్ ట్రావెల్స్ యజమానులు పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తున్నారు. దీనివల్ల ఇలాంటి ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. రాత్రిపూట ఎక్కువగా తెల్లవారుజామున ఈ సంఘటనలు జరుగుతున్నాయి. మరోవైపున ఈ హైవే పైన మరమ్మతులు చేయడం, అలాగే వీళ్ళు బ్రిడ్జిల దగ్గర కూడా ఎటువంటి కాషన్స్ పెట్టకపోవడం, రాత్రి వేళ సమయంలో అక్కడ ఫ్లడ్ లైట్లు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే బ్రిడ్జిల పైన డివైడర్లను ఏర్పాటు చేసినప్పుడు వాటికి రేడియం స్టిక్కర్లు అంటించడం కానీ లేకపోతే ఫ్లడ్ లైట్లు ఏర్పాటు చేసి అక్కడ వెలుగును చూపించాల్సిన అవసరం ఉంటుంది. అవి కూడా వాళ్ళు చేయకపోవడం, దానికి తోడు ఈ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు డ్రైవర్లు సింగిల్ గా వాళ్ళు పోవడంతో ఈ వాళ్ళు తెల్లవారుజామున నిద్రమత్తులో జోగడం, ఆ నిద్రమత్తులో జోగుతున్న సమయంలో కూడా వాళ్ళు అతివేగం కూడా వస్తుంటారు. ఆ వేగం కూడా తగ్గింపు ఉండదు. ఇలాంటి పరిస్థితుల్లో వేగ నియంత్రణ కూడా లేకపోవడంతో ఒకసారిగా బస్సులు డివైడర్లను దూసుకెళ్ళడం, నదిలో పడిపోవడం ఇట్లాంటి ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. అయితే ఇక్కడ అదృష్టం ఏంటంటే ప్రయాణికులు మొత్తం కూడా నిద్రమత్తులో తెల్లవారుజాము 5:30 నుంచి 6 గంటల మధ్యలో నిద్రమత్తులో ఉన్న సమయంలో డ్రైవర్ కూడా నిద్రపోయి డివైడర్లను ఢీకొట్టుకుని 30 అడుగుల మేర దూసుకుపోయింది బస్సు. అదృష్టవశాత్తు అక్కడ బ్రిడ్జి పైన, వెల్లంపల్లి బ్రిడ్జి పైన డివైడర్ తర్వాత ఆ బ్రిడ్జి పైన గోడ ఉండటంతో ఆ గోడకు ఆనుకుని నిలబడిపోయింది బస్సు. ఆ ముందు భాగం కూడా నుజ్జయింది. ఒకవేళ ప్రమాదవశాత్తు ఇది కనుక గుళ్ళకమ్మ నదిలో కనుక బస్సు పడినట్టే దాదాపుగా బస్సులో ఉన్నటువంటి 40 మంది ప్రయాణికులు కూడా ఒక్కరు కూడా ప్రాణాలతో మిగిలే అవకాశం కనిపించేది కాదు. ఎందుకంటే అది దాదాపు 40 అడుగుల లోతు ఉంది. అక్కడి నుంచి బస్సు పడితే ఒక్కరు కూడా ప్రాణాలతో మిగిలే అవకాశం ఉండేది కాదు. ఇలాంటి ప్రమాదాలపైన
మరింత జాగ్రత్త వహించాల్సిన అవసరం ఉంది. ప్రైవేట్ ట్రావెల్స్ యాజమాన్యాలపైన కూడా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. రైట్, ఇది కందుకూరు దగ్గర జరిగే ప్రమాదం అయితే గుండ్లకమ్మ నది అక్కడ మనకి పూర్తిగా ఎండిపోయింది కాబట్టి, కానీ గొయ్యి మాత్రం ఉంది. అది పైనుంచి అంత ఎత్తు నుంచి పడితే బస్సు ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉండేది, తద్వారా కూడా ప్రాణ నష్టం జరిగి ఉండేది.